మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయి అంటే వస్తున్న పుకార్లపై కొందరు స్పందించి కార్యాలయాల్లో తిరుగుతున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సోమవారం తెలిపారు. మహిళలకు ఆర్థిక సహాయం అందించే విధంగా NFBS పథకం వచ్చిందని, పలువురు మహిళలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, ప్రస్తుతం అటువంటి పథకాలు ఏమీ లేవని, ఒకవేళ ప్రభుత్వం కొత్తగా మహిళల కోసం ఏవైనా పథకాలు ఇస్తే తాము పత్రికాముఖంగా ప్రచార మాధ్యమాలు తెలియజేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ NFBS పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందుతుందని, మహిళలు దరఖాస్తులు తీసుకుని కార్యాలయాలు తిరుగుతున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్నందుకు ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్సులు, వాటితో పాటు ప్రయాణ ఖర్చు చేసుకోవద్దని ఆయన సూచించారు. దరఖాస్తులు పూర్తి చేసినందుకు బయట 100 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలు అనవసరంగా తమ డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, ప్రభుత్వం ఏ పథకాన్ని ఇచ్చినా వెంటనే తెలియజేస్తామని, ఇక్కడి వరకు రాకుండా మీ దగ్గరలోని సచివాలయంలోని దరఖాస్తు చేసుకునే వీలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజలు అనవసరంగా తమ డబ్బులు వృధా వద్దని ఆయన కోరారు. ఇప్పటికే నేను పత్రికాముఖంగా అలాగే మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేశాను. NFBS అనే పథకం మరి ప్రస్తుతం అమల్లో లేదు. మరి దానికి సంబంధించి చాలామంది ఎక్కువ మంది ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అప్లికేషన్లు పూర్తి చేసుకుని. ఒక అప్లికేషన్ పెట్టాలంటే మరి దానికి 2 ఫోటోలు అతికిస్తున్నారు. ఎన్క్లోజర్స్గా రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, డెత్ సర్టిఫికెట్లు, ఫోటోస్టాట్లు అవన్నీ ఇచ్చి ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ పథకం ఆన్లైన్లో వెరిఫై చేశాను, మరి ఉన్నతాధికారులతో కూడా చర్చించాం. NFBS అనే పథకం గతంలో 95 నుంచి 2014-16 వరకు అమల్లో ఉందని తెలుస్తోంది. మరి ప్రస్తుతం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా లేదు. ఈ 50 రూపాయలు కూడా పేదవాళ్ళకు ఖర్చు కావడం అనేది కొంచెం ఇబ్బందికరమే. మరి ఈ పథకం ప్రస్తుతం లేదు. ఒకవేళ కనుక వచ్చి ఉంటే, ఏదైనా భవిష్యత్తులో కనుక వస్తే తప్పకుండా ప్రజలకి మీడియా ముఖంగా తెలియజేస్తాను. అలాగే సచివాలయంలోనే, ఇక్కడ దాకా రాకుండా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలోనే అప్లికేషన్ పెట్టి, అది కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. దయచేసి ప్రజలెవరూ కూడా ఈ పథకం ఒకటి ఉందని, పాపం వస్తున్న ప్రజలందరినీ కూడా గమనిస్తే వాళ్ళు చాలా అమాయకంగా ఉన్నారు. ఇదేంటంటే ఆ అప్లికేషన్లు రాసేవాళ్ళు వాళ్ళ దగ్గర 100 రూపాయలు 300 కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. దయచేసి ఎవరిని నమ్మకండి, దళారులని ఆశ్రయించకండి. మేము ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసాం. అట్లాంటి స్కీమ్ ఏదైనా వస్తే ఖచ్చితంగా పత్రికాముఖంగానే ప్రజలకు తెలియజేస్తాం.